కొబ్బరి బోండం రైతు ఎక్కడ నష్టపోతారని నన్ను అడిగితే ఈ కొబ్బరి బోండం మీద ఇట్లా చిన్న చిన్న మచ్చలా వస్తుంది కదా, ఇదంతా ఇక్కడనే రిజెక్ట్ చేస్తారనమాట. బోండాన్ని రిజెక్ట్ చేసి సెకండ్ క్వాలిటీని తక్కువ రేట్లో తీసుకెళ్తారు. సో దానివల్లనే కొబ్బరి బోండం రైతు వచ్చి చాలామంది నష్టపోతారు. సో అసలు ఏంటి ఈ డిసీజ్ని అయితే ఈ మైట్ అంటారు. ఈ డిసీజ్ని అంటే ఈరియో మైట్ అనేసి ఈ డిసీజ్ని అంటారనమాట. ఇది వచ్చి ఒక మైక్రోస్కోపిక్ మనకి పెస్ట్ అనమాట. కళ్ళకి తెలియని ఒక చిన్న పురుగులా ఉంటుంది అనమాట, స్పైడర్లా. సో అది గాలిలో స్ప్రెడ్ అయ్యి ఒక కొబ్బరి చెట్టు నుంచి 2-3 కొబ్బరి చెట్టు నుంచి అలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళి ఈ మొత్తం కొబ్బరికాయ పింజలా వస్తుంది కదా, ఈ పింజ మీద కూర్చొని ఇట్లా కొబ్బరి బోండం పెద్ద అయ్యేటప్పుడు మనకి ఇట్లా మచ్చలా కనిపించే వాళ్ళనే మనకి తక్కువ రేట్లో మనకి ఇది అమ్ముబడి అవుతుంది అనమాట. సో మనం దీనికి ఏం చేయొచ్చు అని అడిగితే, సో మనం స్ప్రేయింగ్ చేయొచ్చు, లేదంటే రూట్ ఫీడింగ్ చేయొచ్చు అనమాట. స్ప్రేయింగ్ ఏం చేయొచ్చు మనం అంటే ఈ నీమ్ ఆయిల్ ప్లస్ సోప్ సొల్యూషన్స్ కూడా మనము న్యాచురల్గా చేయాలనే వాళ్ళు స్ప్రేయింగ్ చేయొచ్చు అనమాట 30 నుంచి 45 డేస్. అట్లా లేదంటే వెటబుల్ సల్ఫర్ ఉంటుంది కదా, ఆ వెటబుల్ సల్ఫర్ కూడా మనం 30 నుంచి 45 డేస్కి ఒకసారి ఆ ఫ్లవర్ రిలీజ్ అయినప్పుడు మనం స్ప్రేయింగ్ చేస్తే మనం ఈ మైక్రోస్కోపిక్ పెస్ట్ నుంచి మనం ఈ కొబ్బరి బోండాన్ని మనం ఈజీగా కాపాడుకోవచ్చు అనమాట. ఒక రైతు ఎంతో కష్టపడి ఈ ఎరువులు వేసి అన్నీ వేసి చేసినప్పుడు మనకి పైన ఇలాంటి రైతుకే తెలియక ఒక డిసీజ్ అనేది ఇది ఉన్నాయన్నమాట. చాలామంది రైతులు ఆంధ్రాలో, తెలంగాణలో, తమిళనాడు, కేరళ అన్ని చోట ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనమాట. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ డిసీజ్ని ఎట్లా క్యూర్ చేయాలనేసి మొత్తం వివరాలు అయితే మీ కమెంట్లో పెట్టాను, ఏం మందు స్ప్రే చేయాలనేసి. సో ఈ రైతులు దీన్ని చూసి మీరు చేసుకుంటే కొబ్బరి బోండం అమ్ముకునే వాళ్ళు మంచి లాభంగా మంచి రేట్కి ఈ కొబ్బరి బోండాన్ని అమ్ముకుంటారనేసి ఈ వీడియోలో మీకు తెలియైతే చేస్తున్నాను. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే మీ కొబ్బరి బోండంని ఈజీగా కాపాడుకొని రైతులు బాగా సంపాదించుకోవచ్చు.